శౌర్యని కాపాడి శివనారాయణకి నిజం చెప్పి చనిపోయిన దాసు నిజంగానే దాసు చనిపోబోతున్నాడా? అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. కార్తీక్ అయితే ఇక ఇంటికైతే వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అప్పుడే ఇంకా కాంచన అలాగే శ్రీధర్ కూర్చొని ఉంటారు. కూర్చొని ఉన్న వాళ్ళిద్దరిని చూసి, ఏమైంది శౌర్య? అసలు శౌర్యని మీ దగ్గర ఎందుకు వదిలేసి వెళ్ళాము? మీరు జాగ్రత్తగా చూసుకుంటారనే కదా, ఎందుకు తనని అలా వదిలేశారు అని అడుగుతూ ఉంటాడు. కార్తీక్ అయితే అప్పుడే శ్రీధర్ కాంచన మౌనంగా అయితే ఉంటారు. ఏంటి, ఎందుకు అలా మౌనంగా ఉన్నారు? ఏంటి మాస్టారు, ఫోన్ చేసి అడౌట్ చేశారు కదా శౌర్య కనిపించడం లేదని, ఏం జరిగింది? శౌర్య ఎక్కడ అని అడుగుతూ ఉంటే తెలీదు అని అంటూ ఉంటాడు శ్రీధర్. మా చెప్పుమా నువ్వన్నా, అసలు నా కూతురు ఎక్కడా అని అడుగుతూ ఉంటే తెలీదురా అని కాంచన అంటుంది. ఈ టైంలో నాతో ఏంటిగమ్మా ఈ ఆటలు? చెప్పండి, నా కూతురు ఏమైంది అని అంటూ ఉంటే, మీరు అసలు హాస్పిటల్లో ఎందుకు జాయిన్ అయ్యారా? అసలు దీప ఎందుకు తన బిడ్డని చంపుకుంటుంది? ఇప్పుడే మాకు నిజం తెలియాలి. అప్పుడే శౌర్య ఎక్కడుందో ఏం చేస్తుందో మొత్తం నిజాలన్నీ చెప్తాము అని అంటూ ఉంటుంది. కాంచన, అంటే మీరు కావాలే నన్ను అక్కడి నుంచి ఇక్కడికి రప్పించారనమాట. అవతల సుమిత్రాతకి ఆపరేషన్ జరుగుతుంది. ఆ టైంలో నేను లేకపోతే ఎలాగా? నేను వెళ్తున్నాను అని అంటూ ఉంటాడు. కార్తీక్ అయితే, మరి శౌర్య నీకు అవసరం లేదా? శౌర్య గురించి నువ్వు పట్టించుకోవా? మరి దీపకి ఏం సమాధానం చెప్తావు? శౌర్య ఎక్కడికి వెళ్ళింది, ఏమైందంటే ఏం చెప్తావు దీపకి వెళ్ళి అని అంటూ ఉంటాడు శ్రీధర్. మాస్టారు, మీకు ఏమన్నా మతిపోయిందా? ఈ టైంలో ఎందుకు నాకు ఇలా టార్చర్ పెడుతున్నారు? ఇదంతా జ్యోత్స్న మీ చేత ఆడిస్తున్న నాటకమే కదా అని అంటూ ఉంటాడు. కార్తీక్ అయితే, నాటకం కాదు, ఏమీ కాదురా, కానీ ఇప్పుడు నిజం మాత్రం మాకు తెలియాలి. నువ్వు నిజం చెప్పి గడప దాటి బయటికి వెళ్ళు, లేకపోతే అక్కడ ఉన్న దీప కూడా ఇంటికి రావాల్సి వస్తుంది అని అంటూ ఉంటాడు. శ్రీధర్, అసలు మీరు జ్యోత్స్న మాటలు విని ఇదంతా చేస్తున్నారని నాకు క్లియర్గా అర్థమైపోయింది మాస్టారు అని అంటూ కార్తీక్ అయితే, నా బాధని అర్థం చేసుకోండి, నన్ను వెళ్ళనివ్వండి అని అంటూ ఉంటాడు. లేదు, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. నువ్వు గడప దాటి బయటికి అడుగు పెట్టావంటే మాత్రం నేను చచ్చినంత ఒట్టే. దీపని కూడా ఇక్కడికి రమ్మని చెప్పు అని అంటూ ఉంటుంది కాంచన. అమ్మా, ఏం మాట్లాడుతున్నావమ్మా? ఈ టైంలో నువ్వు ఇలాంటి ఒట్లు వెయ్యొద్దు అని చెప్తూ ఉంటాడు. అక్కడ 2 ప్రాణాలమ్మా అని అంటూ ఉంటే, రే, నాకు అదంతా అనవసరం రా, దీప ఇక్కడికి రావాల్సిందే. శౌర్య కనిపించడం లేదని దీపకి నిజం చెప్పేసాయి అని అంటూ ఉంటుంది కాంచన. ఇదంతా ఇలా జరుగుతుండగా దాసు అయితే సుమిత్రకి ఆపరేషన్ అని చెప్పి హాస్పిటల్ దగ్గరికి అయితే వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అప్పుడే పారిజాతం జ్యోత్స్నతో ఇలా అంటూ ఉంటుంది. ఒసే జ్యోత్స్న, ఆ శౌర్య గురించి కార్తిక్ గారు ఏమన్నా తెలుసుకుంటాడంటావా అని అంటూ ఉంటే, లేదు, ఖచ్చితంగా తెలుసుకోడు గ్రాని. ఎందుకంటే శౌర్యని ఎక్కడ దాచిపెట్టానో అసలు శ్రీధర్ మావయ్యకి కాంచనాథ్కి కూడా తెలీదు అని చెప్తూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడు ఇంకా, ఏంట్రా ఎక్కడున్నారు అని రౌడీలకి ఫోన్ చేస్తుంది. మిమ్మల్ని నేను ఉండమని చెప్పింది హాయిత్ నగర్లో, అక్కడ గెస్ట్ హౌస్ ఉంది, అక్కడికి వెళ్ళండి. ఆ పాపని మాత్రం అసలు ఎట్టి పరిస్థితుల్లో వదలకండి. ఎవరైనా వస్తే పాప గురించి ఏసేయండి అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఒసే జ్యోత్స్న, ఏంటి నువ్వు మాట్లాడేది? మొత్తానికి ఏసేయండి అంటున్నావు అని అంటూ ఉంటుంది పారిజాతం. వేసేయమంటే వాళ్ళని అడ్డు తొలగించమని, అంతేగాని చంపేమనేం కాదులే, నువ్వు కంగారు పడుకో అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఏంటి, ఈ మాటలో ఇంత అర్థముందా అని అంటూ ఉంటే, ముందు నువ్వు వెళ్ళి ఆ దీప సంగతి చూడు. ఆ దీప ఇందాకే బయటకు వస్తే ఆ డాక్టర్ ఆపేసిందన్నావు. సుమిత్రకి ఆపరేషన్ జరుగుతుంటే నువ్వెక్కడికి వెళ్తున్నావు అని అడిగిందని కూడా చెప్పావు. మరి నువ్వెందుకు ఇంకా ఇక్కడి నుంచున్నావు? పద లోపలికి వెళ్దాం. ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు నిజాలు బయట పడాల్సిందే అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఈ జ్యోత్స్న మళ్ళీ ఏదో కొత్తగా ప్లాన్ చేసింది. శౌర్యని కిడ్నాప్ చేసి ఎక్కడో దాచిపెట్టింది. ఏదో హయత్ నగర్ ఏదో అంటుంది. నేనే వెళ్తాను, శౌర్యని కాపాడుతాను, ఈ విషయాలేమీ కూడా అన్నయ్యకి తెలియకూడదు అని అంటూ దాసు అయితే శౌర్యని కాపాడడానికైతే వెళ్తాడు. ఇంతలో శివనారాయణ కంగారు పడుతూ ఉంటాడు. సుమిత్రకి ఆపరేషన్ ఎలా జరుగుతుందా ఏంటా అని. అవును జ్యోత్స్న, ఏంటి దశరథ్ ఇంకా రాలేదు, ఎక్కడికి వెళ్ళాడు? ఒక పక్క సుమిత్రకి ఆపరేషన్ జరుగుతుంటే తను ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చింది? అంత ఇంపార్టెంట్ పనేంటి అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే, నాకు తెలియదు తాత, నీ దగ్గర ఫోన్ ఉంది కదా,
నువ్వే ఫోన్ చేసి అడుగు అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని అప్పుడే శివనారాయణ ఫోన్ చేస్తాడు దశరథకి. ఇక దశరథ అయితే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు జ్యోత్స్న అని అంటూ ఉంటే అసలు డాడీ ఎక్కడికి వెళ్ళట్టు ఏమీ అర్థం కావడం లేదే అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. అయితే తర్వాత దీప కార్తిక్కి ఫోన్ చేస్తుంది. బావా, శౌర్య కనిపించడం లేదనే కదా నువ్వు వెళ్ళావు, నాతో ఎందుకు చెప్పలేదు బావా, ఇప్పుడు ఎలాగా, నా కూతురు ఏమైంది అని అంటూ ఉంటే జ్యోత్స్న వేసిన ప్లాన్ ఇది. శౌర్యకి ఏమీ కాలేదు, నువ్వు కంగారు పడుకో, నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ అసలు కూడా హాస్పిటల్ దాటి బయటికైతే రావద్దు, అత్త ప్రాణాలు ముఖ్యం మనకి, అర్థమవుతుందా, ఏం జరిగినా సరే అని అంటూ ఉంటున్నాడు కార్తీక్. అయితే అప్పుడే దీప సరే బావా, జ్యోత్స్న శత విధాల ప్రయత్నిస్తుంది ఆపరేషన్ ఆపేసి అత్త ప్రాణాల్ని తీయాలని, అప్పుడు మన త్యాగానికి ఫలితం ఉండదు, నువ్వు మాత్రం గుర్తుపెట్టుకో, ఎవరు నిన్ను ఎంత రెచ్చగొట్టినా సరే బయట అడుగు మాత్రం పెట్టొద్దు, శౌర్య గురించి నేను చూసుకుంటాను అని అంటూ ఉంటాడు కార్తీక్. అప్పుడే ఇంకా శ్రీధర్ అయితే రే ఏంట్రా నువ్వు దీపని అసలు కాలు కూడా బయటికి పెట్టొద్దంటున్నావు హాస్పిటల్ నుంచి, అంటే నీకు కూతురు ముఖ్యం కాదా అని అడుగుతూ ఉంటే మాస్టారు ఆఖరిసారి అడుగుతున్నాను, నిజం చెప్పండి, నా శౌర్య, నా కూతురు ఏమైంది అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే అప్పుడే కాంచన అయితే అవునరా, నీ కూతుర్ని జ్యోత్స్న తీసుకువెళ్ళింది అని అంటూ ఉంటుంది కాంచన. ఆ మాట విని ఒక్కసారే కార్తీక్ అయితే ఏం మాట్లాడుతున్నావు అమ్మా, నా కూతుర్ని జ్యోత్స్న తీసుకువెళ్ళడం ఏంటి అని అనగానే అదేరా, నిన్ను దీపని రప్పించడానికి జ్యోత్స్ననే ఇలా చేయమంది అని అనగానే ఒక రాక్షసి చేతుల్లో తీసుకువెళ్ళి నా కూతుర్ని పెడతారా, మీకు అసలు బుద్ధుందా అని అడుగుతూ ఉంటాడు కార్తీక్. అయితే ఒక్కసారి కాంచన శ్రీధర్ షాక్ అయిపోతూ రే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు, బుద్ధి లేంది నీకు మాకు కాదు అని అంటూ ఉంటుంది కాంచన. నిజంగానే మీకు బుద్ధి లేదమ్మా, ఇంత వయసు వచ్చింది, నా కూతుర్ని ఎవరితో పంపాలో నీకు తెలీదా, ఆ జ్యోత్స్న ఎలాంటిదంటే నా కూతురు ప్రాణాల్ని తీసేస్తుంది, శివనారాయణ ఇంటి వారసురాలు, ఆ ఇంటి వారసురాలని చెప్పి శౌర్యని ఏదైనా చేస్తుంది అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే ఒక్కసారి శ్రీధర్ కాంచన షాక్ అయిపోతూ ఏం మాట్లాడుతున్నావురా, శౌర్య మా నాన్న వాళ్ళ వారసురాలేంటి అని అడుగుతూ ఉంటుంది కాంచన. అయితే అప్పుడే ఇక కార్తీక్ అయితే ఇక నాకు నిజం చెప్పక తప్పడం లేదు, దీప ఎవరో కాదు, దీపే దశరథ మావయ్య కూతురు, జ్యోత్స్న దాసు మావయ్య కూతురు అని అంటూ నిజాన్ని బయట పెడతాడు కార్తీక్. ఆ మాట విని ఒక్కసారి కాంచన శ్రీధర్ ఇద్దరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అలా షాక్ అయిపోతూ ఇక అంటూ ఉంటాడు శ్రీధర్ అయితే నువ్వేం మాట్లాడుతున్నావు, నీకన్నా అర్థమవుతుందా, అసలు దీప శివనారాయణ వారసురాలేంట్రా, ఏం అర్థం కావడం లేదు. అవును నాన్న, పారిజాతం తన స్వార్థానికి తన మనవరాల్ని ఆస్తి కోసం శివనారాయణ గారి మీద కోపంతో ఆ ఇంటి వారసురాల్ని చేసింది, దీపని చంపేమని సైదులకిచ్చింది అని అంటూ దీప పుట్టుక గురించి మొత్తం నిజాలన్నీ బయట పెడతాడు కార్తీక్. అయితే అప్పుడే ఆ నిజాలు తెలుసుకొని షాక్ అయిపోతూ ఉంటుంది కాంచన. ఇప్పుడు అత్త ప్రాణాల్ని కాపాడేది దీప మాత్రమే, అందుకని దీప తన కడుపులో ఉన్న బిడ్డని కూడా త్యాగం చేయడానికి నిర్ణయించుకుందమ్మా అని అంటూ నిజాన్ని బయట పెడతాడు. కానీ ఈ నిజం తెలిస్తే అత్త ఏమైపోతుందా అని ఆపరేషన్ జరిగే వరకైనా ఈ నిజాన్ని బయట పెట్టకూడదని మావయ్య నేను దీప నిర్ణయించుకున్నాము. మావయ్య దీప కోసం యాగం చేస్తున్నాడు, అక్కడ యాగం చేస్తున్న మావయ్య ఏ ఆటంకం లేకుండా యాగం పూర్తవ్వాలని తన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేశాడు. ఇప్పుడు దగ్గరుండి హాస్పిటల్లో నన్నే చూసుకోమని అన్నాడు. మీరేమో తీరా ఆ జ్యోత్స్న వేసిన ఉచ్చులో పడిపోయి ఇప్పుడు నన్ను ఇలాగా కట్టేశారు మీరు అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే ఇక నిజం తెలుసుకొని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది కాంచన. అయితే ఇక షాక్ అయిపోతూ రే కార్తీక్, ఈ విషయాలేమీ కూడా మాకు తెలియదు కదరా, ఈ విషయాలు తెలియక మేము చాలా తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నాం, శౌర్యని తీసుకువెళ్ళి ఆ నీచురాల చేతిలో పెట్టాం కదరా, ఇప్పుడు శౌర్యకి ఏమవుతుందో ఏంటో అని భయపడుతూ ఉంటుంది కాంచన. అయితే అదే నేను ఆలోచిస్తున్నాను, శౌర్య ఎక్కడుందో జ్యోత్స్నాని ఫోన్ చేసి కనుక్కోండి మాస్టారు అని అంటూ ఉంటే అప్పుడే శ్రీధర్ అయితే జ్యోత్స్నాకి ఫోన్ చేస్తాడు.
ఇక జ్యోత్స్న అయితే ఫోన్ లిఫ్ట్ చేయదు. ఇక అప్పుడే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదురా అని అంటూ ఉంటే, ఎంత పని చేశారు మాస్టారు, ఇప్పుడు నా కూతుర్ని నేను ఎలా కాపాడుకోవాలి అని కార్తీక్ అయితే ఇక శౌర్య గురించి వెతకడానికి ఇక బయలుదేరుతూ ఉంటాడు. సుమిత్రకి కొన్ని టెస్టులు అయితే చేస్తారు. అలా చేసిన తర్వాత అప్పుడే మీరు కొంచెం అబ్జర్వేషన్లో ఉండాలి కాబట్టి ఇక్కడే పడుకోండి అని అంటూ ఉంటుంది డాక్టర్ అయితే. డాక్టర్ ఒక్కసారి నా కూతుర్ని చూడొచ్చా అని అంటూ ఉంటుంది సుమిత్ర. చూడండి సుమిత్ర గారు, మీ కూతుర్ని మీరు ఆపరేషన్ అయ్యాక హ్యాపీగా చూడొచ్చు, నేను కదా భరోసా ఇస్తున్నాను, పడుకోండి అని అంటూ ఉంటుంది డాక్టర్ అయితే. అప్పుడే ఇక డాక్టర్ అయితే బయటికి వస్తుంది. బయటికి వచ్చాక ఇక డాక్టర్ శివనారాయణ గారు, సుమిత్ర గారిని అబ్జర్వేషన్లో పెట్టాము, మరో గంటలో ఆపరేషన్ అయితే మొదలు పెడతాము అని అంటూ ఉంటుంది. సుమిత్ర అయితే ఇంతకీ దశరథ గారు కనిపించడం లేదేంటి అని అడుగుతూ ఉంటే, దశరథ ఫోను స్విచ్ ఆఫ్ వస్తుంది, ఎక్కడికి వెళ్ళాడో తెలియడం లేదు అని అంటూ ఉంటాడు శివనారాయణ. ఆపరేషన్ టయానికి ఆయన ఉంటే సరిపోతుంది అని చెప్తూ ఉంటుంది డాక్టర్ అయితే. తర్వాత ఇక శివనారాయణ అసలు ఏం జరుగుతుందో తెలియడం లేదు, ఏం అర్థం కావడం లేదు, కార్తీక్ ఎక్కడికి వెళ్ళాడో తెలియడం లేదే. దీప దగ్గరికి అయితే శివనారాయణ వెళ్తాడు. అప్పుడే దీప ఏడవడం చూసి, ఏంటమ్మా ఏడుస్తున్నావు అని అడుగుతూ ఉంటే, శౌర్య కనిపించడం లేదని బావ ఇంటికి వెళ్ళాడు తాతయ్య గారు, ఇంకా రాలేదు అని అలా బాధపడుతూ ఉంటే ఇక శివనారాయణ, శౌర్య కనిపించకపోవడం ఏంటమ్మా, ఏమైంది శౌర్యకి అని అడుగుతూ ఉంటాడు. తాతయ్య గారు, శౌర్యకి ఏమైందో తెలీదు, కానీ శౌర్య కనిపించడం లేదని ఈయన మాత్రం వెళ్ళారు, అదే నాకు అర్థం కావడం లేదు అని అంటూ భయపడుతూ బాధపడుతూ ఉంటుంది. నువ్వేమీ భయపడకమ్మా, నేను వెళ్ళొస్తానాగు అని శివనారాయణ అయితే జ్యోత్స్నాకి గట్ట చెప్పకుండానే తనైతే ఇక శౌర్య కనిపించడం లేదని కంగారుగా వెళ్తూ ఉంటాడు. మొత్తానికి దాసు అయితే శౌర్యని కిడ్నాప్ చేసిన ప్లేస్కి అయితే వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక శౌర్య అయితే, ఏంటంకుల్ మా అమ్మ దగ్గరికి తీసుకువెళ్తానని నన్ను ఇక్కడికి తీసుకొచ్చారేంటి, ఎవరు మీరు అని అడుగుతూ ఉంటుంది శౌర్య. మీ అమ్మ మీ నాన్న ఇక్కడికే వస్తున్నారమ్మా, అందుకని నిన్ను ఇక్కడే ఉంచమన్నారు, అందుకే ఉంచాము అని వాళ్ళైతే చెప్తారు. అప్పుడే ఇక, అవునా అంకుల్, సరే నాకు బాగా వాటర్ అవుతుంది, వాటర్ ఇవ్వండి అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా రౌడీలు అయితే, రే అవును వాటర్ తీసుకురాలేదు కదా, నువ్వు వెళ్ళి వాటర్ తీసుకురారా అని చెప్తూ ఉంటాడు మరొక రౌడీతో. అప్పుడే ఒక రౌడీ అయితే వాటర్ తీసుకురావడానికి వెళ్ళిపోతాడు. ఇంకొక రౌడీ ఫోన్ వస్తుందని పక్కకి వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటాడు. ఇంతలో కిటికీలో నుంచి ఇదంతా చూస్తున్న దాసు ఇక శౌర్యనైతే పిలుస్తాడు. దాసు తాత నువ్వా అని అంటూ ఉంటే, అతనికి కనిపించకుండా వెనుక వైపు నుంచి వచ్చేసామ్మా బయటికి అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా శౌర్య అయితే అతనికి కనిపించకుండా వెనుక వైపు నుంచి అయితే దాసు దగ్గరికి వచ్చేస్తుంది. అమ్మా నాన్న ఇక్కడికి వస్తారని వీళ్ళు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు తాత అని అంటూ ఉంటాయి. అలా ఎవరు కూడా పడితే వాళ్ళు కూడా రాకూడదమ్మా, రా వెళ్దాం, నీ గురించి అక్కడ మీ నాన్న మీ అమ్మ కంగారు పడుతున్నారు అని దాసు అయితే శౌర్యని తీసుకొని ఇక బయలుదేరుతూ ఉంటాడు. అలా శౌర్యని తీసుకొని బయలుదేరుతూ ఉండగా ఇంతలో ఇక రౌడీ వాటర్కి వెళ్ళిన రౌడీ అయితే వీళ్ళిద్దరూ ఇక పారిపోవడం అయితే చూస్తాడు. ఇక చూసేసి, రే ఏం చేస్తున్నావురా ముద్దు, ఆ పిల్ల తప్పించుకుందిరా అని పెద్దగా కేకలు కొడతాడు. దాంతో ఇక దాసు అయితే రౌడీలు కనిపెట్టేశారన్న సంగతి తెలుసుకొని ఇక శౌర్యనైతే అప్పుడే ఇక బైక్ మీద ఒక అతనైతే వస్తూ ఉంటాడు. బాబు ఈ పాపని పలానా హాస్పిటల్కి అర్జెంటుగా తీసుకువెళ్ళు బాబు, నీకు పుణ్యం ఉంటుంది అని అంటూ ఉంటే ఇక రౌడీలు చూసి అతనైతే, సార్ తీసుకువెళ్తాను సార్, కూర్చోబెట్టండి అని ఇక బైక్ మీద అతనైతే తీసుకువెళ్ళిపోతాడు పాపని. అలా తీసుకువెళ్ళిపోగానే రౌడీలు ఇక దాసునైతే శౌర్య వాళ్ళ దగ్గర లేదన్న సంగతి తెలుసుకోకుండా శౌర్యని తప్పించేశాడనుకొని దాసు వెనకాల అయితే వస్తూ ఉంటారు. ఇక దాసు వెనకాల పడుతూ ఉంటే అప్పుడే, రే మేడం ఎవరైనా సరే అడ్డొచ్చినా వాళ్ళని వేసేయమని చెప్పారు కదరా, వేసేద్దాం వీడిని అని అంటూ ఉంటాడు రౌడీ. రే మేడం అంత క్లియర్గా ఎలా చెప్పారో వినలేదు కదరా, ఒకసారి అడుగు అని అంటూ ఉంటే, అడిగేదేం లేదురా, వేసేమన్నారు వేసేద్దాం అని చెప్పి వెంటనే ఇక దాసునైతే షూట్ చేస్తారు. ఇక దాసు అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు. ఇంతలో ఇక రౌడీలు అయితే
దాసుని ఫినిష్ చేసేసాము అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయాక అదే దారిలో శివన్నారాయణ అయితే వస్తూ ఉంటాడు. ఇక శివన్నారాయణ అయితే రోడ్డు మీద దాసు పడిపోయి ఉండడం చూసి గబగబా కారు దిగేసి దాసు దగ్గరికైతే స్పీడ్గా వస్తూ ఉంటాడు. ఇంతలో జ్యోత్స్న అయితే రౌడీలకి ఫోన్ చేస్తుంది. ఎక్కడ చచ్చారా అని అడుగుతూ ఉంటే, మేడం ఆ పిల్ల మా నుంచి తప్పించుకుంది మేడం అని అంటూ ఉంటారు. జ్యోత్స్నతో, రే వెదవల్లారా, ఒక చిన్న పిల్లని మీరు పట్టుకోలేకపోయారా అని అడుగుతూ ఉంటుంది. లేదు మేడం, ఆ పిల్లని తప్పించింది ఒక అతను, కుర్తా వేసుకొని ఉన్నాడు వైట్ది, అతని తప్పించాడు. మళ్ళీ ఆ పాపని ఎక్కడ దాచిపెట్టాడో తెలియలేదు, కానీ అతను ఒంటరిగా దొరికాడు, అందుకని రివాల్వర్తో షూట్ చేసి చంపేశాము అని అంటారు రౌడీలు. అయితే ఇక ఆ మాట విని ఒక్కసారి జ్యోత్స్న షాక్ అయిపోతూ, ఏం మాట్లాడుతున్నారా మీరు, చంపేశారా అని అంటూ ఉంటే, అవును మేడం, మీరే కదా అడ్డు తొలగించేయడమే అన్నారు, అందుకని తొలగించేశాము అని అనడంతో, రే ఏం మాట్లాడుతున్నారా మీరు, అడ్డు తొలగించమంటే ఎవరైనా వస్తే తప్పించమని కానీ చంపేమని కాదురా, ఎంత పని చేశారు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఇంతలో ఇక పారిజాతం అయితే వస్తుంది. ఏంటి జ్యోత్స్న, ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నావు అని అడుగుతూ ఉంటే, ఇప్పుడు గ్రానీకి దాసుని నేనే చంపించానని తెలిసిపోతుంది, ఏం చెయ్యాలి, ఇప్పుడు అసలు నిజం తెలిసే వరకు ఇక నేను మాత్రం మాట్లాడకుండా ఉండటమే కరెక్టు అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. తర్వాత శివన్నారాయణ దాసుని చూసి, అయ్యో దాసు, ఏమైంది దాసు అని అంటూ ఉంటాడు. ఎవరో నిన్ను షూట్ చేసినట్టుంది, ఎవరిదంతా చేసింది అని శివన్నారాయణ అడుగుతూ ఉంటే, సార్ నేను ఏమైపోయినా పర్వాలేదు, కానీ నేను చచ్చిపోయే ముందు మీకు ఒక నిజం చెప్పాలి సార్ అని అంటూ ఉంటాడు దాసు. అయితే నువ్వేమీ చచ్చిపోవు దాసు, నిన్ను నేను హాస్పిటల్కి తీసుకువెళ్తాను అని అంటూ ఉంటాడు శివన్నారాయణ. లేదు సార్, ఇప్పుడు నేను చెప్పబోయేది చాలా ముఖ్యమైన విషయం. జ్యోత్స్న నా కన్న కూతురు, దీపే మీ మనవరాలు అనే నిజాన్ని బయట పెట్టేస్తాడు. అది విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు శివన్నారాయణ. అయితే ఇక శివన్నారాయణ షాక్ అయిపోతూ, ఏం మాట్లాడుతున్నావు దాసు అని అడగడంతో, అవును సార్, నేను చెప్పేది నిజం, జ్యోత్స్న నా కన్న కూతురు, దీపే మీ మనవరాలు, దీప కడుపులో ఉన్న బిడ్డని చంపేస్తుందని అందరూ దీపని కార్తీకాన్ని ఇద్దరిని కూడా అపార్థం చేసుకొని తిట్టుకుంటున్నారు. కానీ దీప చేసే త్యాగం గురించి మీరు గుర్తించలేకపోయారు. దీప తన కడుపులో ఉన్న బిడ్డని చంపుకొని వదినికి బోనిమేర వచ్చి తన బిడ్డని పూర్తిగా మాతృత్వాన్ని కోల్పోతుంది సార్ అంటూ నిజాన్ని బయట పెడతాడు దాసు. అయితే అసలు వీళ్ళిద్దరూ ఎలా మారిపోయారు దాసు అని అడుగుతుంటే, మీ మీద ఉన్న కోపంతో మా అమ్మే వీళ్ళిద్దరిని మార్చేసింది అని నిజాల్ని చెప్తాడు. ఇంతలో ఇక కార్తీక్, శ్రీధర్, కాంచన హాస్పిటల్కి అయితే వస్తారు. అలా వచ్చిన తర్వాత అప్పుడే ఇక బైక్ మీద శౌర్య వేరే వాళ్ళతో రావడం చూసి షాక్ అయిపోతూ ఉంటారు. ఇక షాక్ అయిపోతూ వెంటనే కార్తీక్ అయితే శౌర్య అని అంటూ దగ్గరికైతే వెళ్తాడు. నాన్న, నాకెంత భయమేసిందో తెలుసా నాన్న అని అంటూ ఉంటుంది శౌర్య. అసలు ఎవరమ్మా నిన్ను తీసుకువెళ్ళింది, ఎక్కడికి వెళ్ళావు నువ్వు అని అడుగుతూ ఉంటే, ఇంతలో జ్యోత్స్న, పారిజాతం అయితే వస్తారు. అప్పుడే జ్యోత్స్నాని చూసి కోపాన్ని అంచుకుంటూ ఉంటాడు కార్తీక్. అయితే ఏంటి బాబా, శౌర్య వచ్చేసిందా అని అంటూ ఉంటే, వచ్చేసింది, నువ్వేనంటు కదా నాటకం ఆడించావు మా అమ్మ చేత, మా నాన్న చేత, నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే ఈ ఆపరేషన్ మాత్రం ఆగదు అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే అప్పుడు ఇక జ్యోత్స్న అయితే ఆలోచిస్తూ ఉంటుంది, ఇదేంటి ఈరోజు నేను వేసిన ప్లాన్లన్నీ రివర్స్ అయిపోతున్నాయి, ఇప్పుడు ఏం చెయ్యాలి, ఆ దాసు గురించి బావకి తెలిసిన బావ నన్ను బ్రతకనివ్వడం అని టెన్షన్ పడుతూ ఉంటుంది జ్యోత్స్న. ఇంతలో శివన్నారాయణ అయితే దాసుని హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తాడు. దగ్గరలో ఉన్న హాస్పిటల్లో దాసుని ఇక జాయిన్ చేస్తాడు. ఈలోగా ఇక దశరథ హోమం అయితే పూర్తవుతూ ఉంటుంది. ఇక హోమం అయితే ఎటువంటి నిర్విఘ్నాలు లేకుండా హోమం అయితే పూర్తవుతూ ఉంటుంది. అప్పుడు ఇక దశరథ అయితే, గురువుగారు, హోమం ఎటువంటి నిర్విఘ్నం లేకుండా పూర్తయింది, ఇక ఎటువంటి ప్రమాదం లేదంటారా అని అడుగుతూ ఉంటే, అదనేది మనం శాశ్వతంగా చెప్పలేము అని చెప్పి గురువుగారు అయితే చెప్తారు. కానీ నాకు తెలిసి మీరు పెట్టుకున్న ప్రేమ, గుండెల్లో నింపుకున్న నమ్మకం అన్నీ మిమ్మల్ని గెలిపిస్తాయి, ఖచ్చితంగా మీరు గెలుస్తారు అని అంటూ వాళ్ళకైతే చెప్తాడు. దశరథకైతే
దశరథకు చెప్పి ఇక అక్కడి నుంచి అయితే గురువుగారు వెళ్ళిపోతారు. ఇంతలో శివనారాయణకి ఫోన్ చేస్తాడు దశరథ. అప్పుడు ఇక శివనారాయణ దాసుని చూసి బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. ఇక ఫోన్ చేయడంతో మన దాసు ఇక లేడు మనకి అని అంటూ ఉంటాడు. శివనారాయణ దశరథతో ఆ మాట విని షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక దశరథ అయితే లేకపోవడం ఏంటన్నా అని అంటూ ఉంటే శౌర్యని రౌడీల నుంచి కాపాడి వీడు ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు అంటూ నిజాన్ని బయట పెడతాడు. వెంటనే తనని హాస్పిటల్కి తీసుకువెళ్ళాను, ఇక్కడే జాయిన్ అయ్యాము, కానీ తన పరిస్థితి సీరియస్గా ఉందని డాక్టర్లు చెప్తున్నారు అంటూ ఇక శివనారాయణ చాలా బాధపడుతూ ఉంటాడు. చూశారుగా ఫ్రెండ్స్, మొత్తానికి జ్యోత్స్న ఇంటి వారసురాలు కాదన్న నిజం బయటపడిపోతుంది. మరి ఇలాగే జరిగితే మీకు సీరియల్ నచ్చుతుందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. వీడియో నచ్చితే తప్పకుండా అయితే లైక్ చేయండి.